అరుణాచలం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ టు ద చిన్ని విహాన్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్. అరుణాచలం వెళ్ళాలంటే శివుడు ఆజ్ఞ తప్పకుండా ఉండాలి. శివుడు పిలిస్తేనే ఎన్ని అడ్డంకులున్నా మనం అరుణాచలం వెళ్ళగలుగుతాము. ఈ కొండ పేరే గిరికొండ అంటారు. దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తాం కాబట్టి దాన్ని గిరి ప్రదక్షిణ అంటాము. ఇక్కడ శివుడు ఇంకా ఉన్నాడని అంటారు. అరుణాచలం వెళ్ళాలంటే ట్రైన్లో 3 నెలల ముందే టికెట్స్ అనేది బుక్ చేసుకోవాలి. ఎప్పుడు కానీ స్పెషల్ ట్రైన్స్ 0తో స్టార్ట్ అయ్యే ట్రైన్స్ బుక్ చేసుకుంటే 3 to 6 అవర్స్ లేట్ అవుతుంది. మనం తమిళనాడుకి వెళ్ళాలి అంటే 13 to 14 అవర్స్ టైం పడుతుంది. కాబట్టి మనము మంచి ట్రైన్ బుక్ చేసుకోవాలి. అదేవిధంగా కాట్పాడి జంక్షన్లో మనము దిగుతాము. అక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళాలంటే 2 అవర్స్ టైం పడుతుంది. ఆటోలు, క్యాబ్స్, బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి. బస్ స్టాండ్కి వెళ్తే ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బస్ అనేది ఉంటుంది. 2 అవర్స్లో మనం హ్యాపీగా బస్సులో వెళ్ళొచ్చు. అదేవిధంగా మనం టెంపుల్ దగ్గరగా ఉన్న రూమ్స్ అనేది బుక్ చేసుకోవాలి. ఎందుకంటే దూరంగా బుక్ చేసుకుంటే ఆటో ఛార్జెస్కి డబ్బులు ఎక్కువ అయిపోతాయి. టెంపుల్లో కూడా ఎక్కువసేపు ఉండలేరు. అందుకే దగ్గరగా బుక్ చేసుకోండి. అరుణాచలంలో 4 గోపురాలు ఉంటాయి. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. మామూలు దర్శనం చేసుకునే వాళ్ళు సౌత్ గోపురం నుంచి లెఫ్ట్ సైడ్ ఏమో ఫ్రీ దర్శనం ఉంటుంది. రైట్ సైడ్ ఏమో 50 రూపీస్ దర్శనం అనేది ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేయాలనుకునే వాళ్ళు స్ప్రేస్, మెడిసిన్స్ తప్పకుండా ఉండాలి. 10 కిలోమీటర్ల వరకు హ్యాపీగా నడుస్తారు. నెక్స్ట్ 4 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల లాగా అనిపిస్తుంది. శివుడు మనతో ఉంటే అవి కూడా కంప్లీట్గా మనం చేయడం జరుగుతుంది. నేను ఇక్కడ ఈస్ట్ గోపురం నుంచి, రాజగోపురం నుంచి స్టార్ట్ చేశాను. చూడండి, ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసేటప్పుడు విభూది పెట్టుకొని దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి మంచిగా మొక్కుకొని మీ గిరి ప్రదక్షిణని స్టార్ట్ చేయండి. నాకు కాలు ఫ్రాక్చర్ అయినా కూడా నేను కంప్లీట్ చేశాను ఆ శివుడి వల్ల. ఓం నమః శివాయ. గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు మట్టి కాళ్ళతో చేయవచ్చు, సాక్స్లు యూజ్ చేసి కూడా చేయొచ్చు. అవి కూడా అవైలబుల్గా ఉంటాయి. మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్లో రోడ్ మ్యాప్ అని ఉంటుంది. ఎన్ని లింగాలు దర్శించాము, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాము, ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఈ కొండ చుట్టే మనము 14 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తాము. ఇవిలే 8 లింగాలు అన్నమాట. దాంట్లో వచ్చే లింగం ఏంటి అంటే ఇంద్రలింగం. ఇవన్నీ లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి. రైట్ సైడ్లో ఉండే లింగం అది ఒక్కటి మాత్రమే అగ్నిలింగం. నెక్స్ట్ యమలింగం వస్తుంది. నెక్స్ట్ నైరుతి లింగం. ప్రతి లింగాన్ని దర్శించండి, బొట్టు పెట్టుకోండి. నైరుతి లింగం స్పెషాలిటీ. ఫారెస్ట్లో ఇలా జింకలు అనేది మార్నింగ్ టైంలో, నైట్ టైంలో అవుపిస్తాయి. చూడండి. నెక్స్ట్ వచ్చేది సూర్యలింగం. నైట్ టైంలో అన్నీ క్లోజ్ చేసే ఉంటాయి. ఫుడ్ కూడా లిక్విడ్స్ మాత్రమే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేది వరుణలింగం. ఇక్కడ అయ్యగారు ఉన్నారు, బొట్టు పెడుతున్నారు, అది కూడా చూడండి. నెక్స్ట్ వచ్చేది వాయులింగం. వాయులింగంలో కొంచెం లోపలికి ఉంటుంది, చూడండి. నెక్స్ట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటిదంటే రాళ్ళను ఒకదాని మీద ఒకరికి పేరుస్తారు. ఇలా పేర్చడం వల్ల వాళ్ళు కోరుకున్న కోరిక తీరుతుందని భక్తుల నమ్మకం అన్నమాట. ఇలా చూడండి ఎంతమంది పెట్టారు, ఎలా ఉందో. నెక్స్ట్ చెట్టుకు ఎల్లో కలర్ ముడుపులు కట్టారు, చాలా బాగుంది. ఇది కూడా దర్శించండి. నెక్స్ట్ వచ్చేది కుబేరలింగం. ఆ కుబేరలింగం కూడా ఇక్కడ మోక్ష మార్గం అనేది ఉంటుందా, లైన్ ఉండడం వల్ల, చాలా పెద్ద లైన్ ఉండడం వెళ్ళలేదు. అందులో ఒక చనిపోయడం వల్ల దాన్ని మూసివేయడం అనేది ఇప్పుడు జరిగింది. దాంట్లో నెక్స్ట్ చంద్రలింగం అనేది వచ్చింది. దీన్ని కూడా దర్శించండి. ఇది చిన్న లింగం అన్నమాట. నెక్స్ట్ వచ్చేది ఈశాన్య లింగం. ఈశాన్య లింగం తర్వాత ఐ లవ్ తిరుణమలై ఉంటే దాన్ని దర్శించండి. నాకు 5 to 6 అవర్స్ టైం పట్టింది. నెక్స్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళండి. 5 to 6 అవర్స్, 7 అవర్స్ కూడా పట్టొచ్చు దర్శనం. కానీ చాలా బాగుంటుంది. ప్రసాదంగా లడ్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఒక మహా అద్భుతం. అన్ని గోపురాలను దర్శించండి.